నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. తెలంగాణలో జరుగుతున్న బీసీ రిజర్వేషన్ల ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే. జరుగుతున్న అలర్లు అవనివ్వండి, చాలా మంది వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తున్నప్పటికీ బట్ ఎగ్జాక్ట్గా బీసీ రిజర్వేషన్కి ఎందుకు ఇంత కాన్ఫ్లిక్ట్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండాలి అని ఇప్పుడు కొత్తగా వస్తున్నది. ఎందుకంటే బీసీలు ఎక్కువ శాతం ఉన్నారు. తెలంగాణలో ఉన్నారు, ఆంధ్రాలో కూడా ఉన్నారు. ఒకప్పుడు ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్ అని చెప్పి అప్పుడు కూడా ఈ రిజర్వేషన్స్ ఇష్యూ వచ్చింది. చాలా మంది అప్పర్ కాస్ట్ వాళ్ళు దీన్ని వ్యతిరేకించారు. ఇప్పుడు మండల కమిషన్ సిఫారసుల్ని చాలామంది ఒప్పుకోకపోతే ఏమైనా సరే మండల కమిషను మేము ఓబీసీ రిజర్వేషన్స్ అమలు చేసి తీరతాము అని చెప్పి జరుగుతుంది. అది ఓబీసీ రిజర్వేషన్ కూడా ఉంది మనకి. అయితే ఇవాళ తెలంగాణలో సర్వే చేసి ఎంతమంది జనాభాలో బీసీ శాతం ఎంత అనేది చూసి ఈ బీసీకి 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసుకుని కాంగ్రెస్ పార్టీ ప్రపోజల్ పెట్టింది. అయితే వాళ్ళు జీవో నెంబర్ 9 అని చెప్పి ఒకటి రిలీజ్ చేశారు. అయితే జీవోలు కూడా ఒక్కొక్కసారి కొట్టివేయబడతాయి. అంటే జీవోలకి కూడా ప్రతిపత్తి ఉండదు సిచ్యువేషన్స్. అలాగే ఇప్పుడు మనం ఎంత ఇదిగా రాజ్యాంగం గురించి చెప్పుకుంటాం కదా, అన్ని దేశాల నుంచి తీసుకొచ్చుకున్న రాజ్యాంగం అని మనం చెప్పుకుంటాం. మరి అలాంటి రాజ్యాంగానికే సవరణలు చేసుకునే పరిస్థితులు ఉన్నప్పుడు జీవోలు ఎంత రాజ్యాంగం ముందు? అందుకని ఈ జీవో కరెక్ట్ కాదు అని చెప్పి కొంతమంది కోర్టుకు వెళ్ళారు. వీళ్ళు ఏమనుకున్నారంటే అసెంబ్లీలో ఒక జీవో చేసి వీళ్ళకి సరిపడా మెజారిటీ ఉంది కాబట్టి ఒక జీవో చేసి జీవో ప్రకారం రిజర్వేషన్స్ ఇద్దాము అని కాంగ్రెస్ పార్టీ అనుకుంది. ఈ కాంగ్రెస్ పార్టీ అనుకుంటే దీనికి వ్యతిరేకంగా కొంతమంది హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టుకు వెళ్తే హైకోర్టు ఏం చేసింది అంటే ఈ జీవోని సమర్థించింది. సమర్థిస్తే వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మీరు ఏదన్నా హైకోర్టులోనే తేల్చుకోవాలి అని చెప్పింది. హైకోర్టులోనే తేల్చుకోవాలి అని పైగా ఇంకొకటి ఏం చెప్పింది అంటే ఇలా జీవోలాగా కాకుండా మీరు ఒక సవరణ లాంటిది ఏదైనా అసెంబ్లీలో తీసుకొచ్చి దాని ద్వారా మీరు ఈ 42% రిజర్వేషన్స్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఒక మాట అనింది. అలా ఎందుకు చేసుకోలేదు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది అనుకుందాం, ఏది 42% రిజర్వేషన్కి. ఇప్పుడు దీనివల్ల కాంగ్రెస్ పార్టీ ఏం పామేసుకుంటుందో, ఏమి లబ్ధి వచ్చేస్తుందో, సీట్లు ఓట్లు ఎక్కడొచ్చేసేస్తాయో మనకెవరికి రాని ఆలోచన కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కదా. ఈ అద్భుతమైన ఆలోచన ఇదేదో కాంగ్రెస్ పార్టీ బ్రెయిన్ చైల్డ్ అన్నట్లు కాంగ్రెస్ పార్టీకి అందరూ పట్టం కట్టేస్తారు అని భయంతో బీజేపీ వాళ్ళు కావచ్చు, టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకిస్తా ఏమంటున్నారు? రిజర్వేషన్స్ కావాలని అంటున్నారు. ఈ రిజర్వేషన్స్ వస్తే తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ మైలేజ్ వస్తుందో అనే ఒక బెంగ వీళ్ళ మనసుల్లో ఉంది. ఈ మింగలేక కక్కలేని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు మిగతా పార్టీలు వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీసం మేలేస్తున్నారు. ఏంటి మేం కదా ప్రపోజల్ పెట్టాం కాబట్టి మేము బీసీలు మా వెనుకున్నారు, మేము బీసీలు వెనుకున్నాము, ముందు వెనక బీసీలు ఉన్నారు, ఇంకా మాకు తిరుగులేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు. అసలు ఇప్పుడు నిజంగా ఈ బీసీ కులాలు ఎవరైతే ఉన్నాయో ఒకానొక సందర్భంలో జ్ఞానేశ్వర్ ముదిరాజు కానీ ఎవరో ఒక ఆయన 99 కులాల బీసీ కులాల ఐక్యవేదిక అని పెట్టాడు ఒకనొక టైంలో. పెట్టాడు కానీ ఎంతో మంది ప్రయత్నాలు చేశారు. అన్ని విఫల ప్రయత్నాలు అయినాయి కానీ సఫల ప్రయత్నాలు ఒక్కడి కూడా ఇంతవరకు సఫలీకృతం కాల. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పిన దాని ప్రకారం ఇది 42% ఇవ్వాలి అంటే గనక అడ్డంకి అయితే ఉంది. వీళ్ళకి అడ్డంకి స్పీడ్ బ్రేకర్ అయితే పడిపోయింది. అయితే ఈ స్పీడ్ బ్రేకర్ని అధిగమించడానికి ఏం చేయొచ్చు కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం.
ఏం చెయ్యొచ్చు కాంగ్రెస్ పార్టీ? మరి ఈ మధ్యలోనే ఆ ఆటలో అరటిపండులాగా ఆ క్యూని అతను మల్లన్న కొత్త పార్టీ కూడా, ఆయన కూడా బీసీల పార్టీ అని అనౌన్స్ చేశాడు. అయితే ఏం చెప్పేదాని ప్రకారం అసలు ఈయనకు మళ్ళా బీసీలు వస్తారా? ఆయన సామాజిక వర్గం మున్నూరు కాపు సామాజిక వర్గం. ఒక బీసీ కులాల్లో ఒక కులం వెనకమాల మిగతా కులాలందరూ వస్తారా? వాళ్ళందరికీ న్యాయం జరుగుతుందా? ఇప్పుడు బీసీలు అనగానే ఓన్లీ బీసీ లేదు మన దగ్గర, బీసీఏ బిసిడి ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ ఏ వాళ్ళు బి వాళ్ళని బతికి బట్టకట్టనిస్తారా? బి వాళ్ళు సి వాళ్ళ బతికి ఏకీకృతం కారంటారా? అవరు అనేది మనకు చరిత్ర ఈ పాటికి మనకు స్పష్టం చేసేసింది. ఎందుకంటే ఐక్యత కుదిరే పని కాదు అనేది. అయితే ఆ ఐక్యత ఎట్లా వస్తుంది? ఒక బీసీ నాయకుడిగా వచ్చి ఒక బీసీ పార్టీ పెట్టినంత మాత్రాన మిగతా బీసీలు అతను నమ్ముతారు అని చెప్పి ఎవ్వరు అనుకోరు. అందుకే ఇప్పుడు ఆయన బాగా వెనకడుగు పడిపోయింది మల్లన్నకి. అదే కారణం. పైగా ఇంకొకటి ఏం స్ప్రెడ్ అయింది అంటే అతను బీజేపీలోకి వెళ్ళాడు. మధ్యలో వెళ్ళి బీజేపీలో నుంచి బయటకు వచ్చి బీజేపీ వదిలిన బాణం మల్లన్న అనేది సుస్పష్టం. బీజేపీ ఏంటి అంటే నువ్వు మాలో ఉండే కన్నా నువ్వు బయటికి వెళ్ళి ఏదో ఒక వేరు కుంపటి పెట్టి అసలు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ దగ్గర నీ అదృష్టాన్ని పరీక్షించుకో. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నీకు ఒక పదవి ఇచ్చి సముచిత స్థానం కల్పించారా అంటే గుర్తించలేదంటే పార్టీ పెట్టు, గుర్తించినా పార్టీ పెట్టు, గుర్తించకపోయినా పార్టీ పెట్టు అని చెప్పి అతన్ని కాంగ్రెస్ పార్టీ మీదకి ఒక బాణంగా వదిలారు బీజేపీ వాళ్ళు. వదిలితే ఈయన వచ్చి ఈయనకి ఎమ్మెల్సీ ఇచ్చినా సరే, ఎమ్మెల్సీ ఇస్తే మరి నిజానికి ఈయన టాస్క్ పూర్తయినట్టు. ఒక రకంగా ఒకప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేశాడు, ఓడిపోయాడు. కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ వచ్చింది అంటే ఒక స్టేజ్ పైకి వచ్చాడు. కానీ ఆయనకేమి ఇదైందంటే బీజేపీ వాళ్ళు ఏం చెప్పారంటే నువ్వు నీ టాస్క్ పూర్తి చేసుకొని వస్తే, అది బిగ్ బాస్లో టాస్క్లు ఇచ్చినట్టు పూర్తి చేసుకొని వస్తే అసలు అధికారం బీజేపీకి వస్తే గనక నువ్వే సీఎం అన్నట్టు చెప్పారు అతనికి. అతనికి కూడా ఏంటి అంటే యాజ్ గా ఇలాగే జరిగిందని నేను చెప్పను, కానీ నీకేదో ఒక గొప్ప పాత్ర ఇస్తాము. ఇప్పుడు ఈటెల రాజేందర్ని అట్లాగే కదా వాడుకున్నారు. ఎవరైనా ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీలోకి దూకిన తర్వాత వాళ్ళు అక్కడ బతికి బట్టగట్టింది లేదు. ఎవరు అంత గొప్పగా షైన్ అయింది లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈటెల రాజేందర్. ఇప్పుడు ఈయన బీజేపీలోంచి బయటకు వచ్చాడు, కాంగ్రెస్ పార్టీలో చేరాడు, ఎమ్మెల్సీ తీసుకున్నాడు. మరి ఉండొచ్చు కదా అట్లా, మాకు కుదురలేదు. బయటకు వచ్చి అక్కడ వాళ్ళని తిట్టి వాళ్ళకే వాళ్ళు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టాడు. అదేమంటే మీరు నన్ను తిట్టారుగా అందుకే నేను కొత్త పార్టీ పెట్టాను, నా మాట సాగలేదు కదా అందుకే కొత్త పార్టీ పెట్టానని చెప్పి వచ్చాడు ఆయన. వస్తే ఇవన్నీ చూసిన తర్వాత అసలు కాంగ్రెస్ పార్టీకి ఏమనిపించిందంటే ఎప్పటికైనా ఇట్లాంటి వాళ్ళు వస్తానే ఉంటారు, ఇట్లాంటి వాళ్ళు మన ఇబ్బంది పెడతానే ఉంటారు. అసలు ఆ బీసీ రాక మీద మనమే ఎత్తుకుంటే అయిపోలా, మనకు ప్లేబ్యాక్ సింగర్ ఎందుకు మళ్ళీ మధ్యలో, లేదు అనుకుంటే కాంట్రాక్ట్ సింగర్ ఎందుకు మనకి, మనమే ఎత్తుకుందాం ఆ రాగం అనుకున్నారు. వాళ్ళు ఎత్తారు. ఎత్తితే ఇప్పుడు వాళ్ళకి స్పీడ్ బ్రేకర్లు పడినాయి. ఇప్పుడు ఏంటి చేయాలి? కిమ్ కర్తవ్యం ఏంటి అంటే కిమ్ కర్తవ్యం ఇప్పుడు నేనేం చేయాలి? కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేను బీసీలకు కట్టుబడ్డాను అని చెప్పాలి అంటే ఎలా నిరూపించుకోవాలి చెప్పండి? ఇప్పుడు బీజేపీ వాళ్ళు దానికి సిద్ధంగా లేరు, దానికి కట్టుబడి ఉండాలని వాళ్ళు అనుకోవట్లేదు. టీఆర్ఎస్ పార్టీకి అసలే లేదు. అసలు టీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పింది? దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చేయలా. ఇంకా దళితులకే దిక్కు మొక్కు లేనప్పుడు బీసీలకి ఎక్కడి నుంచి వస్తుంది దిక్కు మొక్కు? అక్కడ అయిపోయింది. ఇప్పుడు విషయం ఏంటంటే ఎవరైనా సరే మేము బీసీలకి కట్టుబడి ఉన్నాము, బీసీలకి న్యాయం చేయాలనుకుంటున్నాము, జనాభా ప్రాతిపదికన వాళ్ళు 42% ఉన్నారు అనే ఉద్దేశం కనుక మీకు ఉంటే మీరు చేయాల్సిన పని ఏంటి అంటే మీ పార్టీలో బీసీ లీడర్లు ఉన్నారు కదా, మరి వాళ్ళకి సీట్లు ఇవ్వండి, ఇవ్వండి చూద్దాం. ఎవరు రెడ్డిల నాయకత్వం ఎక్కడ కోల్పోయా? వాళ్ళ ప్రాబ్లం ఏమవ్వాలి? రావుల ప్రాబ్లం ఏమవ్వాలి?
అక్కడక్కడ ఉన్న కమ్మ సామాజిక వర్గం ప్రాబల్యం ఏం కావాలి, వెలమ సామాజిక వర్గం ప్రాబల్యం ఏం కావాలి. మరి ఇప్పుడు వీళ్ళందరినీ బుజ్జగించుకోకపోతే డబ్బులన్నీ ఉన్నది వీళ్ళ దగ్గర, అగ్రకులాల దగ్గర ఉన్నాయి. బీసీల దగ్గర అన్ని డబ్బులు ఉన్నా కానీ వాళ్ళు ఎలక్షన్స్కి ఈ విధంగా ఖర్చు పెడతారని చెప్పలేము. డబ్బులన్నీ ఉన్నది వీళ్ళ దగ్గర. ప్రభుత్వాల్ని శాసించేది, ప్రభుత్వాల్ని మార్చేది, ప్రభుత్వాల్ని ఏర్పరిచేది ఈ పై 4 కులాల వాళ్ళ దగ్గర ఉన్న డబ్బే ప్రధానం. డబ్బే ప్రధానం, ఇంకేమీ కాదు. మరి వాళ్ళు మరి అంత డబ్బులు ఖర్చు పెట్టి అంత శ్రమకు చెమట వచ్చి వాళ్ళు బీసీలని సీఎం చేయటానిక, బీసీలకి రాజ్యాధికారం ఇవ్వటానిక. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఒక ఫార్ములా వెళ్తుంది, పార్టీ పగ్గాలు బీసీలకి ఇచ్చి అధికార పగ్గాలు అగ్రకులానికి ఇస్తుంది. ఇది వాళ్ళు వెళ్తున్న సక్సెస్ ఫార్ములా అది. ఇప్పుడు కూడా అదే ఫార్ములా. మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. అక్కడక్కడ బీసీ మంత్రులు ఉన్నారు, ఎస్సీ మంత్రులు ఉన్నారు, రెడ్డి మంత్రులు ఎలాగూ ఉంటారు. ఇక్కడ కమ్మ సామాజిక వర్గం కూడా ఉంది కాబట్టి కొంతమంది కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఉంటారు. అలాగే ఎస్టీ మంత్రి లేడు అని చెప్పి అందరూ గోల చేస్తున్నారు. మరి నిజంగానే ఎస్టీలకు కూడా ఒక మంత్రి ఉండాలి. ఎస్టీ అంటే ఇప్పుడు ట్రైబల్ అంటే మంత్రివర్గంలో ఏ వర్గమైనా పర్లేదు, మంత్రివర్గంలో వాళ్ళకి వాళ్ళ ప్రాతినిధ్యం అయితే ఉండాల్సిందే ఖచ్చితంగా. అది లేదు ఇప్పుడు ప్రస్తుతం. సరే, దాన్ని ఎలా పూడ్చుకుంటాడో రేవంత్ రెడ్డి గారు చూసుకుంటారు, అది వేరే విషయం. ఇప్పుడు ప్రశ్న బీసీలది కాబట్టి మీరు కొంతమంది రెడ్డిలకి తగ్గించి, అగ్రకులాలు అనబడే వాళ్ళకి తగ్గించి మీరు బీసీలకు సీట్లు ఇవ్వండి. మా అగ్రకులంలో కూడా చాలా మంది కొంచెం బ్యాక్వర్డ్ గానే ఉన్నారు కదా కొంతమంది. అంటే ఇక్కడ ఒకటండి, ఎంత అగ్రకులం వాళ్ళు వెనకబడి ఉన్నా కానీ, ఆర్థికంగా వెనకబడి ఉన్నా వాళ్ళకి సమాజంలో ఒక రకమైన గౌరవం ఉంది. అంటే ఈ గౌరవం కూడు పెడుతుందా, గుడ్డ ఇస్తుందా, ఏం చేస్తుంది అంటే నేను చెప్పలేను. కానీ ఒక సోషల్ క్యాపిటల్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనోడు అనేవాడికి ఒక ఫ్యాక్టరీ ఉంది. ఆ కులానికి సంబంధించి డబ్బులు లేని వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి నాకు పని కావాలి అంటే పనిస్తారు. అదే మనిషి దగ్గరికి ఒక ఎస్సీ అతను, ఒక ఎస్టీ అతను, ఒక బీసీ అతను ప్రతిభ లేకుండా చేరగలుగుతాడా ఆయన దగ్గరికి? అంటే ఇలా ఆయన దగ్గరికి చేరిన సొంత కులం వాళ్ళందరూ ప్రతిభ లేని వాళ్ళని నేను అనట్లా. కాస్తో కోస్తో ప్రతిభ తక్కువ ఉన్నా కానీ ఆ చేరగలిగే యాక్సెస్ ఉంది చూసారా, ఈ అంతరం ఉంది చూసారా, ఈ కులాల మధ్యలో అంతరం ఉంది చూసారా, ఇది బ్రేక్ అవ్వనంత కాలం ఈ తండ్లాట ఉంటానే ఉంటుంది, ఈ తన్నులాట ఉంటానే ఉంటుంది సమాజంలో. అందుకే అందరూ చదువుకోవాలి, అందరూ ఉపాధిలోకి రావాలి. అలాగే రిజర్వేషన్సే దానికి మార్గం అని చెప్పి అంబేద్కర్ గారు ఊరికే పెట్ల. ఆయన ఏదో నేను పుట్టిన కులం వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చుకోవటం కోసం రాజ్యాంగం రాయాల. ఆ రోజు ఈ దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి రకరకాల కులాలు, రకరకాల జాతులు, రకరకాల ఉపకులాలు, అసలు మనం ఏ దేశంలో ఉన్నాము అని తెలియని జనాలు కూడా చాలా మంది ఉన్నారు. ఆ రోజు చాలా మంది ఉన్నారు, ఈ రోజు కూడా ఎక్కడన్నా ఓ చోట కొంతమంది ఉన్నారు. దీనికి ఎగ్జాంపుల్ చెప్తా. 500 రూపాయల నోట్లు రద్దయింది, అందరికీ తెలుసు. మీకు తెలుసు, నాకు తెలుసు, ఆయనకి తెలుసు, ఆయనకి తెలుసు, ఇంకొకరికి తెలుసు. ఒక ఊరు నుంచి ఒక ఆమె వచ్చి ఒక సంచిలో 500 రూపాయల నోట్లు తీసుకొని వచ్చి ఏదో కొనుక్కుందామని సిటీకి వచ్చింది. బాగా పల్లెటూరు నుంచి సిటీకి వస్తే ఈ నోట్లు చల్లవన్నారు. హార్ట్ అటాక్ వచ్చి అక్కడే చచ్చిపోయింది. అండ్ ఏంటి దీని అర్థం ఏంటి చెప్పండి? అందరూ అదే స్థాయిలో ఉన్నారని నేను అనను, కానీ ఇదే వేరే దేశాల్లో ఇట్లాంటి అంతరాలు ఉండవు. ఎంత డబ్బులు లేనివాడికైనా చదువు ఉంటుంది, ఎంత డబ్బులు లేనివాడికైనా ఈ మాత్రం జ్ఞానం, చట్టంతో మాట్లాడగలిగే అవకాశం ఉంటుంది. ఇవాళ న్యాయంలో ఉన్నామా అన్యాయంలో ఉన్నామా అని తెలియకుండా బతుకుతున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఈ దేశంలో. ఇప్పుడు మీరున్నారు, మీకు ఏదైనా అన్యాయం జరిగింది,
మీరు మాట్లాడగలుగుతారు. మీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, మీకు తెలివి ఉంటుంది, మీ చుట్టూ తెలివి ఉన్నోళ్ళు, మీ చుట్టూ డబ్బులు ఉన్నోళ్ళు ఉంటారు, వాళ్ళని చూసి మీరు నేర్చుకుంటారు. అదే ఒక పల్లెలో అంటే ఒక ఏమంటాము హరిజన వాడలో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎవరిని చూసి నేర్చుకుంటారు చెప్పండి? వాళ్ళ చుట్టూ తెలివైన వాళ్ళు ఉంటారా? ఉండొచ్చు. ఆ తెలివి ప్రదర్శించగలిగే చొరవ ఉంటుందా వాళ్ళకి? చదువు ఉంటుందా? ఉద్యోగాలు ఉన్నాయా? వ్యాపారాల్లో ఉన్నారా? లేరు. ఇది అగ్రకులంలో ఉన్న పేదలకిన్ను అక్కడున్న అసలు మీరు కులాన్ని పక్కన పెట్టండి ఒక నిమిషం. పేదలు, అగ్రకులంలో ఉన్న పేదలు, ఈ హరిజనవాడల్లో ఉన్న పేదలు ఒకటే అంటే కాదు. మనం డబ్బుతోనే మెజర్ చేస్తే గనక మనం న్యాయం చేయలేము. వాళ్ళకి ఒక రకమైన న్యాయం కావాలి. సమాజంలో జనజీవన స్రవంతిలోకి కలవగలిగేంత అవకాశాలు వాళ్ళకి కావాలి. అందుకు రిజర్వేషన్స్ పెట్టారు. ఇది దయచేసి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అసలు పాయింట్ ఏంటి అంటే, ఒకవేళ ఈ కోర్టులు అందరూ కలిసి 42% రిజర్వేషన్కి ఓకే చేశారు అనుకుందాం. అప్పుడు ఉంటది అసలు ఇప్పుడు ఉన్న రిజర్వేషన్స్ గురించే ఏడుపులు పెడబబ్బులు పెట్టి డొల్లీలు పెట్టి నానా గందరగోళం చేసి నానా ఏడుపులు ఏడుస్తున్న వాళ్ళు ఇంకా రిజర్వేషన్స్ పెరిగితే వాళ్ళు ఏమవ్వాలి వాళ్ళు అసలు మండల్ కమిషన్ అప్పుడు ఓబీసీ రిజర్వేషన్ గురించి వచ్చినప్పుడు ఎంతమంది చనిపోయారు, ఎన్ని గొడవలు జరిగినాయి. మేము అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాం. అప్పుడు దేశం అల్లకల్లోలం అయిపోయింది, నానా గందరగోళం అయిపోయింది. అసలు ఒక రకంగా ఆ మండల్ కమిషన్ సిఫారసులు రావటమే సమాజంలో చాలా పెద్ద చర్చని లేవదెత్తింది. దాని నుంచి మనము అది ఒక మంచి అవకాశం అని అనుకోవచ్చు. అంటే కొత్త విషయాలు ఆలోచించడానికి, మాట్లాడడానికి, చర్చించడానికి, వాదోపవాదాలు జరగటానికి, ఇవన్నీ జరగడానికి అది ఒక మంచి పరిస్థితి అయ్యింది. ఇప్పుడు ఎమర్జెన్సీ అని అందరూ గోల పెడుతుంటారు కదా. కాంగ్రెస్ పార్టీని ఏమన్నా అనాలి అంటే వీళ్ళకి తెలిసిన ఏకైక మార్గం ఎమర్జెన్సీ, ఏకైక నినాదం ఎమర్జెన్సీయే. కానీ ఆ రోజు ఎమర్జెన్సీ పెట్టడం వల్ల ఎంతమంది కొత్త నాయకులు పుట్టారు ఎమర్జెన్సీని వ్యతిరేకించే ప్రాసెస్లో. ఎప్పుడు కూడా చెడులో నుంచి కూడా నష్టంలో నుంచి కూడా అవకాశాలు చూసేవాడే నిజమైన ఆశావాది నన్ను అడిగితే. ఇప్పుడు మనకు ఒక కష్టం వచ్చింది, ఆ కష్టం నుంచి బయటపడాలి అంటే మన మెదడు బాగా పనిచేస్తుంది, మామూలు అప్పటికన్నా ఇంకెక్కువ పనిచేస్తుంది. ఒక మంచి ఆలోచన బయటకు వస్తుంది, ఒక మంచి పరిష్కారాన్ని మనం కనుక్కోగలుగుతాం. మనం కాదు, మన పక్కోళ్ళు మనకు చెప్తారు, చేయగలుగుతాం. అందుకని మనుషులకు కానీ సమాజానికి కానీ ఎంతో కొంత ఏదో ఒక దశలో కష్టాలు ఉండాలి, ఒక కన్ఫ్రంటేషన్ ఉండాలి. ఉంటేనే దాని నుంచి ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్స్ 42% అనే విషయం తీసుకొస్తేనే కదా ఇవాళ ఈ తేనెతుట్టు కదిలింది. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ సాహసం చేసిందని చెప్పొచ్చు. ఓ పెద్ద తేనెతుట్టుని కదిపింది. ఇప్పుడు ఈ తేనెతుట్టు వెళ్ళి ఆళ్ళకే కొడతాయి ఆ తేనెటీగలన్నీ. ఏమంటది సమాజం మొత్తం? మరి నువ్వు బీసీలకి 42% రిజర్వేషన్ కావాలంటున్నావు కదా, రిజర్వేషన్స్ జీవోల ద్వారానే ఎందుకు ఇవ్వాలి, మీ పార్టీ పరంగా మీరు ఇవ్వచ్చు కదా అంటారు. ఇప్పుడు వాళ్ళ అభ్యర్థుల్లో రేపు ప్రకటించబోయే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో 42% బీసీ రిజర్వేషను ఆల్రెడీ ఇప్పటికున్న ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ చేసేస్తారా వాళ్ళు? లేదు అనుకుంటే చట్టం కాకుంటారా? ఇది కాంగ్రెస్ పార్టీకి లిట్మస్ టెస్ట్. ఈ పక్క నుండి చూసారా బీజేపీ ఏం వినోదం చూస్తుంది. మన కోతి వినోదం అంటారు కదా, వినోదం చూస్తుంది. అదును చూసి అదే ఇప్పుడు రేపు పొద్దు నుంచి వీళ్ళు అదే మాట్లాడతారు. వాళ్ళు అన్నారు కదా, మరి చేయొచ్చు కదా వాళ్ళ పార్టీ తరఫు నుంచి రిజర్వేషన్స్. ఇప్పుడు ఎక్కడో దాకెందుకు మహిళా రిజర్వేషన్స్ ఎప్పటి నుంచి ఉన్నాయండి? బిల్లు పెట్టి మహిళా రిజర్వేషన్స్ బిల్లు పెట్టి పార్లమెంట్లో పెట్టి 25 ఏళ్ళు అయింది, ఇప్పటికి మోక్షం లేదు. ఇది మరో మహిళా బిల్లు లాంటిది. బీసీ రిజర్వేషన్స్ 42% అనేది ఇది సఫలీకృతం కాదు. కాకపోతే చిత్తశుద్ధి ఉంటే పార్టీలు మహిళలకి రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చు, అదే మహిళల్లో బీసీ మహిళలకు కూడా ఇచ్చుకోవచ్చు.
అగ్రకులాల్లోనూ మహిళా రిజర్వేషన్ పెట్టచ్చు, ఎస్సీల్లోనూ మహిళా రిజర్వేషన్ పెట్టచ్చు. ఎస్టీ ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్ చాలు, అందులో మహిళా పురుషుడు అనేది రావట్లా. కానీ రేపు ఆ రిజర్వేషన్ వచ్చిందనుకోండి, బీసీ మహిళలు బోల్డ్ మంది వస్తారు రిజర్వేషన్లోకి, ఎస్సీ మహిళలు బోల్డ్ మంది వస్తారు, ఎస్టీ మహిళలు బోల్డ్ మంది వచ్చేస్తారు. అన్నీ అరటిపండు ఒలిచి మనకి చట్టమే చెప్పదు. మనం కూడా అధికారం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు మనం కూడా ఒక అడుగు ముందుకు వేయొచ్చు, మార్గదర్శకం కావచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మార్గదర్శకం అవుద్దేమో చూద్దాం. వాళ్ళు 42 మంది, ఇప్పుడు 100 మంది అభ్యర్థుల్ని ప్రకటిస్తే గనక 42 మంది బీసీలు ఉంటారో లేదు చూడండి రేపు పొద్దున. లేరు అనుకోండి, ఆళ్ళ మెడకే చుట్టుకుంటుందిగా. అందుకే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి యాదవ్కే ఇచ్చారు, బీసీకే ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అగ్రకులాలు లేకనా బీసీలకు ఎందుకు ఇచ్చారు? బీసీకి అది మేము కట్టుబడి ఉన్నామని చెప్పడం కోసం ఇచ్చారు, హింట్ ఇచ్చారు, ఒక సూచిక పంపించారు సమాజంలోకి. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారు, ఇంకో బీసీని పెట్టొచ్చు, వాళ్ళు కూడా ఎందుకు పెట్టలా, సెంటిమెంట్తో కొడదాం అనుకున్నారు. వాళ్ళు బీసీతో కొడితే వీళ్ళు సెంటిమెంట్తో కొడదాం అనుకున్నారు. మరి ఇప్పుడు ఇక్కడ సెంటిమెంట్ గెలుస్తుంది. మీ అభిప్రాయం ఏం చెప్పండి అమ్మా, జూబ్లీ హిల్స్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? జూబ్లీ హిల్స్ ఇప్పుడు ఈవిడ మాగంటి సునీత ఎవరైతే ఉన్నారో ఆవిడకి రాజకీయాలు తెలియదు. అంటే అలా అని చాలామంది భర్తలు చనిపోయినప్పుడు, తండ్రులు చనిపోయినప్పుడు రాజకీయాల్లోకి రాలేదా, అందరూ ఇప్పుడు ఇక్కడ అసెంబ్లీలో ఉన్న వాళ్ళు అందరూ అర్హతలు ఉన్నోళ్ళే, అన్నీ తెలిసిన వాళ్ళే ఉన్నారా అంటే నేనేం చెప్పలేను. కానీ ఆ ఇద్దరు క్యాండిడేట్లు బేరీ చేసుకుంటే కనుక, ఎవరు నవీన్ యాదవ్ ఆవిడ్ని బేరీ చేసుకుంటే కనుక, నవీన్ యాదవ్ క్షేత్రస్థాయిలో దాదాపు ఒక 15 ఏళ్ల నుంచి పనిచేస్తారు. యూత్ లీడర్ గా కూడా ఆయన కొంచెం యూతే కాదు, స్టూడెంట్ లీడర్, యూత్ లీడర్ గా కొంచెం ఎస్టాబ్లిష్డ్. ఇప్పటికి 2 సార్లు అనుకుంటా అతను పోటీ చేశాడు. పోయినసారి ఎంఐఎం తరఫున పోటీ చేశాడు, ఒకసారి ఇండిపెండెంట్ గా పోటీ చేశాడు. మరి నాకు గుర్తున్నంత వరకు ఏదైనా అతను కార్యక్షేత్రంలో ఉన్నాడు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది బీసీ వర్గానికి సంబంధించి చూడాలి. మరి ఇప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే, ఇది ఏమంటారు, పిచ్చి కుదిరితే పెళ్ళి అయిద్దా, పెళ్ళి అయితే పిచ్చి కుదిరిద్దా అన్నట్టు ఒక పీట 3 వేసి కూర్చున్నారు అందరూ కలిసి. ఇప్పుడు పెళ్లి ముందు అయిద్దా, పిచ్చి కుదిరితేనే పెళ్లి అయిద్దా అనేది చూడాలి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.